ఎవరు? శివాని కదా శివాని శివాని ఎవరు? శివాని ఎవరు? శివాని ఇక్కడ రోజు అక్కడ దింపుతాడు. శివాని ఎవరు లేరు ఇంట్లో. శివాని ఇక్కడ ఇంట్లో శివాని శివమని ఎవరు లేరు. ఇక్కడ శివమని ఎవరు లేరు. ఇక్కడ ఏదో రాంగ్ డ్రెస్ మీద వచ్చి నీకే తెలుసు. ఇక్కడ ఎవరు చెప్పినారు? రోజు రోజు తిరుగుతాము. అక్కడ దింపిపోతాడు. ఈ సగాలు తిరుగుతాను. ఈ సగం దింపమంటాడు పోతాడు. వాడు దింపమంటే ఎవరు దింపమంటే? శివాని దింపమంటే ఎవరు దింపమంటే? శివాని శివాని ఎవరు? ఎట్లుంటా చెప్పు. ఉంటాడు చీర నాకు అర్థమైందిలే. రే శివా రే రా రా కొంబగాడికి కస్టమర్లు పిలిపిస్తావు నువ్వు. ఎవరు పిలిపిస్తారా? శివాని శివాని అనుకుంటూ వస్తాడు. ఏంది చీర ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? చెప్పని చిల్లర కూర్చోమ్మా చెప్తా. అసలు నువ్వు ఎవరు? డ్రెస్ అయింది గేట్ అంతా ఓపెన్ చేసి వచ్చిన కాదు. నువ్వు ఏడుండేది? ఈడ నా పక్క ఉన్నో నిజమో ఏదో మ్యాటర్ బయటపడేటట్లుంది. ఏదో మ్యాటర్ బయటపడేటట్లుంది. ఏదో తేడాగా ఉందేంటి? ఏదో మ్యాటర్ బయట పెడతా అంటే అదే కలిసి మోసుకోకు కలిసి మోసుకోకు కాదు కదా. విషయం నీ మోసం జరిగిందే. నేను మాట్లాడతా అవును. ఏదో పంచాయతీకి వచ్చినా లేదు అనుకుంటా కదా. ఈ ఇంట్లో ఎవరు చెప్పినారు నీకు? శివాని అక్కడ దింపుతాను నేను రోజు. శివాని అక్కడ దింపుతాను నేను రోజు. 3 రోజులు నేను కనపడక. యాడ దింపుతాంటివి? ఇక్కడే నా ముందరా. ఎవరు దింపుతారు? నేను శివాని. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది. దింపిపోతావా? ఏ ఉండు. నువ్వు దింపిపోయేదే ఎక్కించకపోయేదే? ఎక్కించుకోపోయేది. దింపేది ఎవరు? దింపేది ఇంకోరు. నువ్వు ఎక్కించపోయేది అప్పుడు చూసినావా ఇంట్లో వచ్చి? నువ్వు ముందే పోద్దు. నువ్వేదో పోతాను చెప్పని. సరే ఫ్రెండ్షిప్ లో దింపుతారు పిలిచిపోతారు మామూలే. చెప్తాడు కదా. కాదు వాడి పేరు శివ. శివ నేను ఎందుకు పెట్టినారు మీరు? అంటే అతను శివాని అని చెప్పాడు మీకు. ఇప్పుడు ప్యాంటు షర్ట్లు ఏమిడా? ప్యాంటు షర్ట్లు ఉన్నాడు కదా ఇప్పుడు. నువ్వు నాతో డౌట్ కొడతా. మామూలు చీర లంగేసుకున్నాడే. నిజంగా కొడతా నేనే. అదే కట్టి తీసుకొని కొడతా. ఒక్క నిమిషం ఆ పిల్లడు చెప్పేది ఎవడో ఎవరి గురించి నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఎవరి గురించో సరే ఇప్పుడు ఏం మీ బాధ ఏమి? 5,000 తీసుకున్నా. డబ్బులు తీసుకున్నాడు. 5,000 తీసుకున్నా. డబ్బులు తీసుకున్నాడు. అదే ఆ మ్యాటర్ చెప్పు. ఏమని చెప్పి తీసుకున్నాడు? అంటే ఒక 5,000 నుంచి చెప్తాను. రెండో నిమిషము ఎంత తీసుకున్నాడు? 5 నెలల నుంచి అంతా తిప్పించుకున్నా బాగా. చిల్లర పక్కరా ఎప్పుడో మన కూర్చో వాడు చెప్పేది తిన్నాము. తన కూర్చో వాడు చెప్పేది తిన్నాము. ఇప్పుడు ఒకటి 5,000 ఏంటికి ఇచ్చినావు చెప్పు నాకు. అవసరం కట్టి తీసుకున్నావు. ఎవరి బెదిరీలని తీసుకున్నావు? ఎవరి బెదిరీలని ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. పెద్ద రీపర్ కట్టి తీసుకుంటా మూసుకొని చెప్పనే. ఆ పిల్లోడు చెప్పినంత వరకు చెప్పని. చెప్పు 5,000 ఏం చేసి కొల్లా చెప్తే చెప్పని. చెప్పు. స్కోడీలో వెళ్ళి నడిమింది చేయేస్తాడు. అది విడిచిపెట్టలేదు. మామూలుగా ఒకవేళ దడగల్లో వేయచ్చు. ఇంకా భుజం మీద చేసి అక్కడ కూడా స్పీడ్ ఇక్కడ కూడా స్పీడ్ అంటాడు. అది ఇదైతే తేడా. వాడు తేడా. వాడు చెప్పని అన్నాను. నువ్వు ఊరికే కట్టి తీసుకొని కరెక్ట్ కూర్చో. కదిలితే కొడతా కట్టితో ముల్లా లేకుండా. చెప్పు తర్వాత ఏమి? ఫోన్ తీపించుకున్నాడు. ఏనేమన్నా ఇప్పుడు ఆ పాపల్లే ఫోన్ లేదే వాంతో అంటాను. ఫోన్ లేదే ముందు నా ఫోన్ తీసినాను ఒకటి. యాడ పెట్టినాడు మళ్ళీ అది? ఏమొద్దా ఏ శివాని మోసం చేసాను. సరే అది విడిచిపెట్టు. ఆ మొహం చూడండి
చేపల మార్కెట్ లో విభూ దమ్ముకున్నాడు నువ్వు పిలిచబో ఉండని అడుగుతా నువ్వు ఎన్ని గంటలకు పిలిచబోయేది ఇంటికాడ పడతాను నువ్వు ఎన్ని గంటలకు పిలిచబోయేది నైట్ 9కి పిలిచబోయేది 9 పిలిచిపోయి ఏమి ప్రోగ్రామ్ ఫస్ట్ అంటే అది మాట్లాడతానా ఒక్క నిమిషం ఊరికండు పానీపూరి బండి గారు పిలిచిపోతామా తినిపిస్తాను. ఏ ముట్టాలు చెప్పండి నువ్వు పోయి నువ్వు దాగు నువ్వు పోయి నువ్వు దాగు మళ్ళీ ఎడిపోయిన బండి ఎక్కి నడుము బిచ్చుకుంటా కలుసుకుంటా చెప్తున్నాడు కదా గుంతల్లోకి బాగా దింపన్నావు అంటే అన్నాడా అవును అది అట్లుంటాయి నీ ఉండు బయటకు రాని బాగా దింపన్నాడు నువ్వు నిజమే శివ అని చెప్పింది. వాడే అబద్ధం చెప్పి వాడు అమ్మాయి కూడా తెలిసిపోతాడు. వాడు నీ చేతుల్లో పడి నలిగిపోయినాడు మోసపోయినాడు పాపర్ పట్టిపోయినాడు. మాట్లాడు చెప్పు. ఇంకా 10 మంది మోసం చేసిన 10 మందేనా 10 మందేనా ఎవరు వాళ్ళంతా అంటే ఇంకా అసలు ఉండవు నిజము. సాయంత్రం వస్తాడా బయటికి ఎప్పుడు వస్తాడు? సాయంత్రం వచ్చేస్తాడు. ఎన్ని గంటలకు వస్తాడు? 6 కన్నా 7 కన్నా 6 గంటలకు 6 గంటలకు ఏంట్రా ఇది ఇన్ని చెప్పని 6 గంటలకు ఎక్కించుకొని ఏం చేస్తారు? చెప్పు. ఎక్కించుకొని పానీపూరి బండికి నువ్వు పిలిచిపోతావు. నెక్స్ట్ మళ్ళీ ఐస్ క్రీమ్ తీసేయమంటాడు. ఐస్ క్రీమ్ పిలిచిపోయాడు ఎవడు? ఇంకోడు వేరే వాడు ఐస్ క్రీమ్ తిన్నాక నువ్వు నా తెల్లు నువ్వు తినేకో పూపించుకునేకో తెల్లు కదా బ్యాటర్ ఉండు. తింటాడా పూపించుకుంటాడా ఐస్ క్రీమ్? పూపించుకుంటాడు. అది అందుకే వాడుతాడు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చిల్లరా కొడుక మనం తినాలంటే పూపించుకుంటా అదే నీ అంతా నువ్వు బయట పెట్టిస్తాను మ్యాటర్ ఉండు 7 గంటలకు ఐస్ క్రీమ్ తినిపించి వెళ్ళిపోతాడా వాడు? లేదు ఇంకోటి వస్తాడు 8 గంటలకి. వాడేం చేస్తాడు? వాడు ఎక్కడికో పిలిచిపోతానంటే ఎక్కడికంటే పార్క్ పిలిచిపోతాడు. చాలా సెకలు ఉన్నారా నీలో? పార్క్ కి అది సరిపోయిందిలే. 3 గంటల సేపు ముగ్గురితో ఊడిపించాలి పార్క్ కి పోయి మళ్ళా పార్క్ కూడా లాడ్జ్కి అడుగు. ఎన్ని గంటలకి? ఇప్పుడు చాలా ఐస్ క్రీమ్ ఉంది. మోసం చేసినాడు. సరే అమ్మా ఒకటి. ఇప్పుడు మీరు ఎంతమంది ఎంత ఖర్చు పెట్టినారు ఇప్పుడు వరకు? ఒక్కోరంటే 5,000 పేనేనా ఈ రోజుకే? ఉండు లార్జ్ ఎంత వరకు ఉంటాడు? మినిమం 2 hours అంతే. తర్వాత మళ్ళీ ఎవరు దింపేది ఎవరు? పిలిచిపోతారు. దాని తర్వాత కూడా నీ బతుకు చెడ. సాయంకాలం పొద్దు మురిగినప్పటి నుంచి సూర్యుడు అస్తమించినప్పటి నుంచి నువ్వు అస్తమించేదే ఉంది కదా. సూర్యుడన్నా 6:30కి అస్తమిస్తాడేమో. నువ్వు వానమ్మ పానీపూరి అయిపోయా, పార్క్ అయిపోయి, ఐస్ క్రీమ్ అయిపోయా, లాడ్జ్ అయిపోయి ఇంకా అస్తమించలే నువ్వు. ఇంకా ఎవడో తగులుకున్నాడు. వాడు ఇంకా 11 నుంచి 12 వరకు వాడు చెప్పని ఇట్లా అన్నావు అంటే వాడు ఇంటికి వచ్చినాడు. ఇట్లా వాడుకొని నువ్వు ఎవడు అన్నావనే వాడు ఇంటికి వచ్చినాడు నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావురా? తెలిసి కరెక్టా? సరే ఉండు. 11:30కి ఉండు. 11:30కి పిలిచిపోతాడు వాడు. తర్వాత నెక్స్ట్ ఏమి? తర్వాత 11:30 నుంచి 12 వరకు గెస్ట్ హౌస్ ఎవరు పిలిచిపోతారు. 11:30 నుంచి 12 వరకు గెస్ట్ హౌస్ ఎవరు పిలిచిపోతారు. గెస్ట్ హౌస్ కి అంటే వీనికి అంటే రిచ్ బాగున్న వాళ్ళు కూడా వానిగా వాడు స్టార్టింగ్ పాయింట్. నిన్ను కర్మగాలు ఎక్కించబోయి పానీపూరి గెస్ట్ హౌస్ నుంచి గెస్ట్ హౌస్ ఎంతకు అయిపోతుంది? మామూలు 1 కన్నా 2 వస్తారు వీడికి. 2కి వస్తారా? 2 కన్నా ఇంటికి పోతాడా? లేదు ఇంకో ఆడుకోపోతాడబ్బా. యాడికి? నువ్వు కొట్టద్దు. నువ్వు తిత్తే వస్తావు ఇంటి వస్తుంది
వస్తావే మళ్ళీ రైట్ రా. లే ఫస్ట్ ఏయ్ బాబు లేవ్. గెస్ట్ హౌస్ నుంచి అడిగి గెస్ట్ ఎవరు నా చెప్తాడు నేను ఇనేకున్నా నా ఇష్టం అది నువ్వెందుకు చెప్తావు బయటికి పోని నువ్వు చెప్పని నువ్వెందుకు చెప్తావు బయటికి పోని నువ్వు చెప్పు గెస్ట్ హౌస్ తర్వాత అడిగిపోతారు ఒక కార్ వస్తుంది. వండు చెప్పనీరా ప్లీజ్ చెప్పు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఇంకోటికి 40 ఏళ్ళు ఉంటాయి. కార్ వేసుకొస్తాడు. అప్పుడు 2 నుంచి 6 వరకు కార్లో తిరుగుతుంటారు. కార్లోనే తిరుగుతుంటారు. కార్లోనే ఎన్ని గంటల వరకు? ఒక 5-6 గంటలు. పండుకోడా ఏమబ్బా తెలియదు. మళ్ళా నువ్వు పానీపూరి తినిపించి వెళ్ళిపోతావా నువ్వు? ఇంకోరు వస్తారు, మా ఫ్రెండ్ అని పిలిచిపోతాడు. అంతమంది ఎందుకు వచ్చి పిలిచిపోతారు పానీపూరి కోరు? చెప్పు. ఏమబ్బా నన్ను నాకంటే మోసం చేసినానేమో. ఫస్ట్ నాకు 5,000 మోసం చేసి మీరు బండి ఎక్కించుకొని పోయేటప్పుడు ఎట్లుంటాడు వీడు మామూలుగా? ఏ డ్రెస్ లో ఉంటాడు? చీర కట్టుకుంటాడు. ఎట్లుంటుందంటే ఎర్ర చీర ఉంటుంది, ఒక రోజు ఒక చీర, ఒక రోజు ఏమో కాంచన కలర్ చీర కట్టుకుంటాడు. మాట్లాడినావో నేను నీ పక్కకు తిరిగినా అంటే నీకు ఏడు పడుతుంది. పచ్చది ఆకుపచ్చది వేసుకుంటా. బండ్లో వేదేవాడు ఎవరు మాట్లాడతాడా? అక్కడ పోని ఇక్కడ పోని దినిపి స్పీడ్ అంటాడు. ఇక్కడ పోని దినిపి స్పీడ్ అంటాడు. మళ్ళీ వచ్చేసి ఇంకా ఏమన్నా టచింగ్ అట్లా ఏమన్నా చేస్తాడు. ఏమన్నా చేస్తాడు? ఖర్చుకుంటాడు బిర్ర ఖర్చుకుంటాడు. స్పీడ్ బ్రేకర్ రాకుండా ఖర్చుకుంటాడు. రాకముందే ఖర్చుకుంటాడు. అదే కాదే అది ఇంకా గుంతలేకే బడి దిగినావు నువ్వెందుకు దిగుతున్నావు? అంత చీప్ క్యారెక్టర్ అనేది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? వాడు గుంత తప్పిస్తాడో లేదా తొక్కిస్తాడో తెలీదు. నువ్వెందుకు అంత ఏమంటాడు? మోసం చేస్తున్నావు కదా మమ్మల్ని. సరే ఇప్పుడు ఖర్చుకొని ఏమంటాడు? ఖర్చుకొని ఏ బేబీ చెప్పు. ఖర్చుకొని బేబీ అది తినిపి అంటాడు. అది అంటే తినిపించే కోడు, తిప్పే కోడు, రూమ్ లో వండుకునే కోడు, మళ్ళా అవుట్డోర్ గెస్ట్ హౌస్ కోడు, మళ్ళా కార్లో తిరిగే కోడు. నా 5,000 పోదా? 5,000 అంటే ఇచ్చి పోతాడు. ఏడికి తిప్పి లిప్స్టిక్ కొట్టుకుంటాడా బయటకు వచ్చేటప్పుడు? లిప్స్టిక్ కొట్టుకున్నాడు. లిప్స్టిక్ కమ్మలు పెట్టినాడు, ముక్కలు పెట్టినాడు. ఏంది ఇట్లా తయారైనవరా? అసలు వాడు క్లారిటీ చెప్తున్నాడు. ఉంది కదా అర్థాడు కమ్మ పెట్టేకుంది. ఒకటే 2 పెట్టేది. 2 పెడతాడా? ముక్కరాకు ఇంత ఉంగరం ఉంటుంది. అది ఎవరిది? ఉంగరం ఉంటుంది. అది ఎవరిది ఇచ్చింది? అది ఎవరిది ఇచ్చింది? కమ్మలు అయితే నేను ఇస్తాను. అంటే డబ్బులు డిమాండ్ చేస్తాడా మామూలుగా ఇచ్చింది? డిమాండ్ చేస్తాడా ఏమని? రోజు చేస్తావు నువ్వు కట్టు తీసుకో. యారో చేసినారు నీకు మోసం చేస్తాను నువ్వు. నా క్లారిటీ తెలియలా. వీని సంపాదన ఎంత ఉంటుంది? నువ్వు ఈ పక్కన మోకాలు పడుతుంది. నిష్కారణ మోకాలు పడుతుంది. ఇట్రా ఆ పిల్లం పక్కన కూర్చో. చెప్పలేడు, భయపడతాడు నీ ఏడికి. చాలా బైబిల్లో పెట్టుకున్నాను నీ ఏడికి. ఇప్పుడు వీని సంపాదన ఎంత ఉంటుంది? నెలకి 50,000 60,000 ఈజీగా. నెలకి 50,000 60,000 ఈజీగా. ఏం వాడకవయ్యా? పైన నా ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ బైపాస్ లో లారీలు ఎక్కుతాడు. అది నిజమేనా? ఉండు బైపాస్ లో లారీలు ఎక్కుతాడు ఆదివారం పూట. నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నిజమేనా? 5 నుంచి 4 నుంచి 6 వరకు. అరే తుప్పా చదవా. ఎందుకంటే బండి వేసుకొని పోయి దిగి ఎక్కితే లారీ ఎక్కించినావు. లారీలు ఎక్కి కింద పడతానే నేను ఎక్కిసా. లారీ నుంచి కింద పడతాంటేనా? వాడెందుకు డ్రైవర్ గారు వీడేమన్నా ఏమో డౌటే. వాడు దుబ్బినాడా మన బయటికి? అంటే ఇంకా పేకి ఆయన కూడా లాగాలని చూస్తున్నాడు పేకి. ఆయన్ని వాడు పిచ్చోడు. ఏం పిచ్చోడు? నిన్ను లారీలే లాక్కుంటారంట. కింద పడిపోయినావంట. వీడు మళ్ళీ ఎక్కి లారీలోకి పెట్టినాడంట. ఏంది నీ అన్ని చిల్లరే వరాలు? మంచి పద్ధతి కాదా ఇది?
5 లారీలు వస్తాయి మినిమం ఒక రోజు ఒక వారం ఒక లారీ. 5 లారీలు మాట్లాడుకున్నాడా? వారానికి 1 లారీ అంటే ఒక ఆదివారం ఒక లారీ, ఒక ఆదివారం ఒక లారీ. ఏందో నాకు అర్థం కాలే, నువ్వు ఏమేం చేస్తున్నావు అనేది. నేనేం చేయలే. అదేదో నిక్కర్ వేసుకొని డాన్స్ ఏదో చేస్తాడంటే గెస్ట్ హౌస్ పక్క, నిక్కర్ వేసుకొని డాన్స్ ఏదో చేస్తాడంటే గెస్ట్ హౌస్ పక్క. చేస్తాడు అడగని నిక్కర్ వేసుకొని పిచ్చి కూడా మా బనీ వేసుకుంటాడు. నీళ్ళ కాడ నీళ్ళ కాడ నీళ్ళలో నుంచి పైకి ఇట్లా పట్టుకొని ఎక్కుతుంటాడు, నుంచి పైకి ఇట్లా పట్టుకొని ఎక్కుతుంటాడు. అది స్టెప్స్ మెడికల్ ఎక్కేది ఇట్లా అనుకుంటే వెనకాల నుంచి తిప్పుతాడు నెలకి ఇట్లా. అదే అది ఎప్పుడు నుంచి అలవాటు చూస్తే నువ్వు మెడికల్ ఎక్కుతాంటావంటే ఇట్లా ముడ్డి ఇట్లా అనుకుంటా నిక్కర్ వేసుకుని. గెస్ట్ హౌస్ కూడా ఏం పని రాది, గెస్ట్ హౌస్ కూడా ఏం పని రాది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏం పని రా నాయన, చెడ్డ పేరు తెప్పి. ఇప్పుడు వీడు ఉంటాడని ఎంతమందికి తెలుసు? దాదాపు ఒక 30 మంది తెలుసు వీడు ఉంటాడని. అమ్మా ఇప్పుడు ఎట్లా రా నాయన, ఇప్పుడు వాడు డబ్బులు 5,000 ఇచ్చేస్తే వెళ్ళిపోతావా? అంటే నేను వెళ్ళిపోయినా ఇంకోటి వస్తా, ఇంకా మిగతా వాళ్ళు వస్తాను. అందరికి ఎంత కట్టాల్సి ఉంటుంది మినిమం? అంటే నా తక్కువ మిగతా వాళ్ళంతా 10,000 20,000, నా తక్కువ మిగతా వాళ్ళంతా 10,000 20,000. మనిషి పశువా? అందరికి కట్టాలంటే ఒక 5 లక్షలు ఉండాలా? 5 లక్షలు పోయినాయి మినిమం. అంటే 30 మంది 40 మంది. పోనీ వాడిని తీసుకుపోయి ఎన్ని రోజులకి 5 లక్షలకి వడ్డీ చేసుకోవాలి మీరు? ఒక సంవత్సరం. ఏం మాట్లాడుతానో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ఊడు కడతాడు వాడు పిచ్చోడే మాట్లాడతాడు. ఎవడు వాడు? పిచ్చోడా? ఎవరు వాడు? ఎత్తాడో క్లియర్ కట్గా, ఏడా ఆడుంటానో ఈడుంటానని చెప్పి ఆడ ఏం చెప్తాను వాడేం చెప్తానో ఈడెన్నుకుంటాను, ఈడెన్నుకుంటాను. ఈడు లేనోడు ఆడుందంటావు, ఆడు లేనోడు ఈడున్నా అంటావు. ఈడు లేనోడు ఆడున్నావు ఎవరు అనుకుంటారు, ఆడు లేనప్పుడు ఈడున్నావు అనుకుంటారు. అట్లా ఆడు లేనప్పుడు ఈడున్నావు అనుకుంటారు. అట్లా నువ్వు ఆడుంటానో ఎవరు ఉంటారో నీకు తెలుస్తుంది. ఎక్కువ గెస్ట్ హౌస్ లో ఉంటారు. ఇప్పుడు బండ్లో వీడు ఒకడేనా ఎక్కేది? ఇంకా వీడి వెనకలు మనం సన్నసార్లు తిరిగినాము బయట. ఎప్పుడు తిన్నాం రా? 3 రోజులు. ఎప్పుడు తిన్నాం రా? 3 రోజులు నేను కనపడక రోజు తిరుగుతున్నాం కదా. నేను చెప్తాను. ఏమన్నా అలిగినాడేమో, నువ్వేమైనా ఇప్పిన దానికి. ఓ రోజు డబ్బులు లేవనంటే 6 నుంచి కనపడలే. డబ్బులు లేవనంటే 6 నుంచి కనపడలే. ఏందా అసలు ఏంది నువ్వు? కనపడలే. డబ్బులు లేవని దానికి ఏందో అడిగినాడబ్బా. ఏందంటే అది దయ్యపూరి అడిగినాడు. లేదంటే దయ్యపూరికి మానేసినాడు. మానేసినాడు. నేను 3 రోజుల నుంచి ఎక్కడ ఏం రాలేదని బాధపడతాను. అంటే పానీపూరికి కూడా రూమ్కి వెళ్ళిపోతాడా? అంటే పానీపూరికి కూడా రూమ్కి వెళ్ళిపోతాడా? అంటే బిర్యానీ కోసం వెళ్ళిపోతాడు. పానీపూరికి కూడా కాకపోతే శివన నా ఇది ఇస్తావా? ఇప్పుడు కాదు నువ్వు ఎందుకు కొట్టడంలే వాడంటే ఇష్టమనే కదా. వాడు కొట్టనే కొడతాడు. ఎప్పుడు ఇచ్చినావు? మాట్లాడుతున్నా ఏదోటి సెటిల్మెంట్ చేసి పంపిస్తాలే కానీ కూర్చో చెప్తా. బజార్ ఎక్కుతావా? బజార్ వస్తాడు. అమ్మయ్యా వీడు బజార్కి కూడా వస్తాడంటాను చూడు. బయట ఎంత చెప్పినావు వీని గురించి. అంటే నేను చెప్పలేదండి, ఇంకా వేరే వాళ్ళైతే చెప్తారా? చెప్తారు. నువ్వు వాని గురించి చెప్పవు కదా? చెప్పను. నీ మీద కొద్దిగా ఉంది. చేద్దామంటావు మరి? అసలు వాడు ఎవడో తెల్లా? వాడు ఎప్పుడు పానీపూరీలు తిన్నప్పుడు తెల్లా? నువ్వు లారీలోంచి కింద పడి పడితే వాడు ఎత్తి నేను మళ్ళా లారీలోకి ఎక్కడం తెల్లా? తెలీదు, గుర్తులేదు. స్పీడ్ డ్రైవర్ రాకముందే మనం ఖర్చుకోవడం తెల్లా? నాకు తెల్లు, తెలిసింది కదా ఇప్పుడే. ఎవరు తెలుసు? నాకేం తెలుసు? నువ్వు కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఏం చేస్తావు?
తెలుసు లేడీస్ డ్రెస్ వేసుకొని నాకు ఒకసారి దొరికినాడు. నీకు ఎప్పుడైనా దొరికినాడు అట్లా? దొరికినా నా రెడ్డి సార్ అనుకుంటా కదా. రెడ్ శారీ కాదు, అదేదో స్కర్ట్ టైప్ వేసుకున్నాడు. మీకు వేసుకొని వస్తాంటాడా అడిగి? నువ్వు చెప్పింది అది కూడా మన చెప్పిందే నువ్వు కూడా చేసినా అట్లా మొత్తానికి 5,000 మోసం చేశాను. మొత్తానికి 5,000 మోసం చేశాను. మొత్తం లేదు నాకు అంత ఓపిక లేదు. ఏ నువ్వు 5,000 అనుకో, నీకు 5,000 వేరే చెప్పలేదు నీకు. ఇప్పుడు ఒకటి పబ్లిక్ లో పెట్టద్దు, ఏమేదో దయచేసి బయట పెట్టద్దు. దయచేసి బయట పెట్టద్దు. రేపు ఒకసారి వస్తే నువ్వు నీటి కూర్చొని బయట పెడితే తల్లి లేపేస్తా. రేపు రాను 10,000 ఇమ్మన్నా. 10,000 ఇమ్మను, నేను రాను. ఇకపోతే చెప్పేస్తావా అందరికి? చెప్పేస్తా. నాతో నువ్వు రెచ్చగొట్టించుకోవద్దు. మరసంగా ఉంటే మంచిది. నువ్వు ఏడ బయట పెట్టద్దు. నీకు నాకు తెలిసి ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పాలనే మైండ్ ఉండింటుంది. మనం ఏం సిచ్యువేషన్ లో ఉన్నాం, ఏం టైంలో ఉన్నాం? ఏమి మీరంతా 30 మంది కలిసి ప్రెస్ పిలిపిల్లని ఉండిండొచ్చు. మీకు కేసు పెట్టాలని కూడా ఉండిండొచ్చు. ఉందా? పెద్ద మనుషులు పంచాయతీ కూడా పెట్టాలని ఉంటుంది. బట్టలు ఇప్పి రోడ్లో కూర్చిపెట్టి అందరికి ప్రజలు తెలిసేది అట్లా చేసి గుడ్డుతో కొట్టాలి. గుడ్డు టమాటా కొట్టాలి. పొట్టోడికి దోలు తీరిపోయింది. గుడ్లు టమోటాలు రేట్ ఎక్కువ. ఎందుకు అవన్నీ? ఏం చేసావు ఇడిను? రేపు రా అమ్మా, రేపు రా. ఏముండే మాట్లాడతానులే, రేపు రా. ఈ రోజు అయితే వాడిని పిలిచవే కాదు, అర్థం చేసుకోండి. వాళ్ళకి నువ్వే చెప్పి ఇది ఒక్కరోజు రిక్వెస్ట్ చేద్దాము. రేపు అందరిని కూర్చిపెట్టు. నువ్వు వాళ్ళ తరఫున పెద్ద మనిషిగా నువ్వు రా, రేపు మాట్లాడదాం. వాళ్ళందరూ చెప్పి ఈరోజు వచ్చే కాదు, బాగలేదని చెప్పేసి. సరే లేదని చెప్పేసి. సరే 3 రోజులు బాగలేదని చెప్తా. 3 రోజులు బాగలేదు చెప్పు. యాదో లేపు 20,000 కాలని ఇస్తాంలే. సరేనా? ఎవరో మీ వాళ్ళు ఏమైనా పూలు పట్టుకొని వచ్చారు అట్లా ఏమైనా చేసినారా? పూలు తెస్తారు, మళ్ళీ పాల గ్లాస్ తెస్తారు. ఆ పాల గ్లాస్ ఈ రోజు మీరే తాగేసేయండి. సరేనా? సరేనా? పాలు పోతే నాకేం తెలుసు నువ్వు శోభనాలు ఎన్ని చేసుకుంటున్నావో. శోభనమో యాదో నాకేం తెలుస్తుంది? బయటపడుతుంది కాబట్టి. గుర్రంపాల ఐడియా చేసేవా? నేనే గుర్రంపాలకి ఎవరు గుర్రంపాలు? ఎవరికి గుర్రంపాలు అంటే అతను మెయింటైన్ చేస్తాను. గుర్రంపాలు ఎవరు తాగేది? ఇద్దరు తాగుతారు సరిసగము. వీడు కస్టమరా? ఫస్ట్ తాగి సెకండ్ ఇస్తాడు. ఖర్చుకొని తాగి ఇస్తాడు. ఎక్కువ నేను ఇన్లేని గలీజు. రేపు మాట్లాడదాము. రేపు తప్పకుండా సరేనా? రేపు నేను నీటి కూర్చొని మాట్లాడతాను. మీ సెటిల్మెంట్ యాదవ్ చెప్పు. పోయినా బాయ్ అని చెప్పు. తిన్నోడుతో మన సర్లే, నేను మాట్లాడతా బా రేపు వచ్చి. మోసం చేశాను. వాళ్ళందరూ చేస్తాను. పట్టుకుందాం కానీ.